కర్చీఫ్ ని ఇలా అంటాను. హాయ్ అమిగోస్, 30 days ఫోటోగ్రఫీ సిరీస్ లో ఇది డే 10. ముందైతే రీల్ ని సేవ్ చేసుకోండి. ఈ రోజు అయితే మనం షటర్ స్పీడ్ గురించి ప్రాక్టికల్ గా చూద్దాం. నా దగ్గర కర్చీఫ్ ఉందన్నమాట. ఈ కర్చీఫ్ ని ఇలా అంటాను. డిఫరెంట్ షటర్ స్పీడ్స్ లో మనం క్యాప్చర్ చేసి చూద్దాం. మనకి ఫోటో ఎలా వస్తుందో చూద్దాం. 1/15 పెట్టినప్పుడు మీరు చూడొచ్చు, అంత మోషన్ బ్లర్ వచ్చింది అనమాట. మొత్తం అసలు మీకు కర్చీఫ్ అనేది కనపడట్లేదు. మొత్తం అంతా మోషన్ బ్లర్ వచ్చేసి కొంచెం క్రియేట్ అయింది. ఇప్పుడైతే నేను 1/250 పెట్టి షటర్ స్పీడ్ చెక్ చేద్దాం. ఇప్పుడు ఫోటో ఎలా వస్తుందో చూద్దాం. మీరు చూడొచ్చు 1/250 పెట్టినప్పుడు మీరు చూడొచ్చు అంత అంటే ఫ్రీజ్ అయినట్టు ఉంది. కొంచెం 1/250 లో పెడితే అదే ఇంకా కొంచెం ఇంక్రీజ్ చేద్దాం. 1/500 పెట్టి చూద్దాం ఫోటో ఎలా వస్తుందో చూద్దాం. చూడొచ్చు 1/500 పెట్టినప్పుడు అయితే ఫ్రీజ్ అయిపోయింది అనమాట. అట్లే మీకు గాల్లోనే ఫ్రీజ్ అయినట్టు కనపడుతుంది. డిఫరెంట్ షటర్ స్పీడ్ లో పెట్టి చూసాం కదా. షటర్ స్పీడ్ అనేది మనం తగ్గించే కొద్దీ మనకి షటర్ ల్యాగ్ అవుతుంది అనమాట. ల్యాగ్ అయినప్పుడు మనకి ఏమవుతుంది, ఈ మోషన్ అనేది యాడ్ అవుతుంది దానికి. సో దానివల్ల కొంచెం పిక్చర్స్ అనేవి బ్లర్ వస్తాయి. మనం